కొల్లేరుకు వరద వచ్చింది. బుడమేరు నుంచి వస్తున్న వరద ఉధృతితో కొల్లేరు భీకరంగా విరుచుకుపడుతోంది. లంకలతో పాటు తీర గ్రామాలు నీట మునిగాయి. ఆటపాక పక్షుల కేంద్రం జలసంద్రంగా మారిపోయింది. కోమటి లంక, పెనుమాక లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుడివాడ లంక, ప్రత్తికోళ్ల లంక, కలకూరు గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఏలూరు, కైకలూరు ప్రధాన రహదారిపై వరద పొంగి పొర్లుతూ ఉండటంతో 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ రాజకోట ప్రహరీలా వెలసిన చాపల చెరువు గట్లతో కొల్లేరులో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కొల్లేరు పూర్తి నీటి సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ఇప్పటికే 2 టీఎంసీలకు చేరింది. దీంతో ఎప్పుడేం జరుగుతుందని కొల్లేరు వాసులు ఆందోళన చెందుతున్నారు. కొల్లేరుకు వరద వస్తోంది. బుడమేరు నుంచి వస్తున్న వరద ఉధృతితో కొల్లేరు భీకరంగా విడుచుకుపడుతోంది. లంకలతో పాటు తీర గ్రామాల నీట మునిగాయి. ఆటపాక పక్షుల కేంద్రం జలసంద్రంగా మారిపోయింది. కోమట్లంక, పెనుమాక లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. కొల్లేరుకు వస్తున్న వరద ఉధృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. భారీ ఎత్తున కూడా బుడమేరు నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా కొల్లేరులో వచ్చి చేరుతోంది. దీంతో అటు తమ్మిలేరు ప్రవాహం కూడా కొల్లేరులో కలుస్తున్న నేపథ్యంలో బుడమేరు ప్రవాహం అత్యధికంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బుడమేరు ఇప్పటికే అటు విజయవాడను, గన్నవరం నియోజకవర్గం, గుడివాడ నియోజకవర్గం మీదుగా కూడా అనేక గ్రామాల నుంచి ఎత్తి కొల్లేరు చేరేసరికి కూడా భారీగా కూడా జల ప్రళయంలా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొల్లేరు నుంచి ఆ నీరు దిగువ ఉప్పుటేరులోకి ప్రవహించాల్సిన పరిస్థితి ఉండగా కొల్లేరులో వెలిసినటువంటి గట్లు, చెరువు గట్లు ఏవైతే ఉంటాయో అవి దాదాపు రాజప్రహరీ గోడల్లాగా కూడా కట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ గట్లను దాటి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా కొల్లేరు పక్కనే ఉన్నటువంటి గ్రామాలను, లంక గ్రామాలను కూడా ముంచెత్తుతోంది. ప్రధానంగా ఆ కైకలూరు, దెందులూరు 2 నియోజకవర్గాల్లో కూడా తీవ్ర నష్టాన్ని కూడా కొల్లేరు మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఈ బుడమేరు వరద అంతా కూడా ప్రస్తుతం అయితే కొల్లేరులో చేరడంతో సాధారణంగా కొల్లేరులో ఉన్నటువంటి ప్రస్తుత సామర్థ్యం 3 టీఎంసీల నీరు అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉండగా ఇప్పుడు 2 టీఎంసీల నీటికే కొల్లేరు పూర్తిగా నిండిపోయి పైన రోడ్లపై నుంచి ఊర్ల మీదకు కూడా వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి కారణం ఆక్రమణలు, అక్రమ చెరువు నిర్మాణాలు అనేది కూడా స్పష్టంగా కూడా ఈ రోజు డ్రోన్ విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా కూడా ఐన్యూస్ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు మనం. అక్కడ ఉన్నటువంటి కోమటి లంక, అలాగే ఆటపాకలో ఉన్నటువంటి పక్షుల కేంద్రం, బర్డ్ శాంచురీ, విదేశీ పక్షులన్నీ కూడా ఉండి అక్కడ పర్యాటక ప్రాంతంగా ఎంతో కాలంగా కూడా అభివృద్ధి చెందినటువంటి ఆ ప్రాంతం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి రహదారులు ఏంటి, కాటేజీలు ఏంటి అన్ని కూడా పూర్తిగా నీట ముంపుకు గురయ్యాయి. పక్షుల ఆవాస కేంద్రం కోసం ఏర్పాటు చేసినటువంటివి కూడా ఈ వరద నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో అక్కడే ఉన్న సమీపంలో ఉన్నటువంటి చెట్ల పైన ప్రస్తుతం ఆ కొల్లేటి కొంగలన్నీ కూడా తలదాచుకున్నటువంటి దృశ్యాలు కూడా ప్రకృతి ఏ మేరకు నాశనమైందో కూడా ప్రస్తుతం ఈ రోజు కొల్లేరులో ఉన్న ఆక్రమణల ద్వారా కూడా అర్థమవుతుంది. పక్కనే ఉన్నటువంటి కోమటి లంక గ్రామం పూర్తిగా అక్కడికి వెళ్ళేటువంటి రహదారి పైకి నీరు చేరిపోయి రహదారిని మూసివేయడమే కాకుండా గ్రామంలోని అన్ని వీధులకు కూడా ఈ వరద నీరు అనేది కూడా ప్రవహించింది. బుడమేరు వరద నీరు ప్రభావం అంతా కూడా ఈ కొల్లేరుపై పడడంతో ప్రస్తుతం ఈ కొల్లేటి గ్రామాలు ఇంకా ఎన్నో కూడా ఈ రోజు ముంపు బారిన పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కోమటి లంక గ్రామం తీవ్రంగా కూడా ముంపుకు గురి కాగా అటు నిన్న జిల్లా ఉన్నతాధికారులు పడవపై గాని లేదంటే ట్రాక్టర్ పై గాని వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది. గ్రామస్తులందరూ కూడా కైకలూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వచ్చేయాలంటూ కూడా వారిని కోరడం అయితే జరిగింది. కొంతమంది బయటకు వచ్చినప్పటికి కూడా మరి కొంతమంది తమ ఇళ్లను వదిలి బయటికి రాలేక అక్కడే ఉండిపోయారు. అలాగే పెనుమాక లంక గ్రామం కూడా ఈ రోజు పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎడ్లగాడి, చిన్న ఎడ్లగాడి వంతెనలో ప్రధాన రహదారి పైకి ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే ప్రధాన రహదారి పైకి వరద నీరు అనేది కూడా ప్రవహిస్తూ ఉండడంతో దాదాపు 3 రోజుల నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారి భీమవరం, నర్సాపురం నుంచి ఏలూరు రావాలంటే అదే రహదారి రాష్ట్ర రహదారి కావడంతో ఆ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కొల్లేరు గ్రామాలు ఏవైతే ఉంటాయో, లంక గ్రామాలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా గుడివాక లంక, కొల్లేరు గ్రామాలకి కూడా ప్రధాన గ్రామంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ గ్రామానికి ఏలూరు నుంచి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై కూడా 3 రోజుల నుంచి నీరు ప్రవహిస్తోంది. కోమటి లంక నుంచి అలాగే ఆ పైడి చింతపాడుకు సంబంధించి అలాగే పత్తికోళ్ళ లంక సంబంధించి ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా వరద నీరు చుట్టుముట్టేసింది. ఈ విధంగా లంక గ్రామాలు, కొల్లేరు తీర గ్రామాలు అన్ని కూడా తీవ్రంగా ముంపు గురి కావడంతో ప్రస్తుతం కొల్లేటి వాసులందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేక
బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి వారందరూ కూడా భయాందోళనతో ప్రశాంత్, ఇప్పుడు కొల్లేరు పూర్తి నీటి సామర్థ్యం 3 టీఎంసీలుగా తెలుస్తుంది. ఇప్పటికే 2 టీఎంసీలకు వరద ఉధృతి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఈ విధంగా వారికి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతరత్ర సహకారాలు అందించే ప్రభుత్వ చర్యలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా కూడా కొల్లేరు దాదాపు పూర్తి సామర్థ్యానికి రాగా ఆ నీరు దిగువకు ఉప్పుటేరు మీదుగా ప్రవహించాల్సి ఉన్నప్పటికీ కూడా కాస్త నిదానంగా అటు బుడమేరుకు గండ్లు పోడ్చడంతో ఆ నీరంతా కూడా ప్రస్తుతం నేరుగా వచ్చి కొల్లేరులోనే చేరుతుంది. కాబట్టి నీరు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం 2 టీఎంసీలని ఉన్న నీరు 3 టీఎంసీలకు చేరేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రామాల్లో సహాయక చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం కైక్లూరులో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో పాటు అక్కడ జిల్లా కలెక్టర్ గాని జిల్లా ఉన్నతాధికారులు గాని పర్యటించి కైక్లూరులో అలాగే ఆ అట్టపాకలో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ లోపల మునిగిపోయిన లంక గ్రామాలందరినీ కూడా అక్కడికి రావాలంటూ పిలుపునిచ్చారు. కొంతమంది ఓళ్లలో ఉండిపోయిన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే దెందులూరు నియోజకవర్గంలో పెదపాడు మండలంలో కూడా కలకొర్రు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా గ్రామాల్లోకి నీరు చేరాయి, రోడ్లపైకి నీరు చేరాయి, ఇళ్ల లోపలికి కూడా ప్రస్తుతం నీరు చేరేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే అలాగే ఐజీ కూడా అక్కడ పర్యటించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా వారు కూడా అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేయడం అయితే జరిగింది. ఈ విధంగా అటు 2 నియోజకవర్గాల్లో కూడా కైక్లూరు దెందులూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఈ కొల్లేరు గ్రామాల్లో ముంపు ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేగవంతంగా చేశాం. అప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ జిల్లా కలెక్టర్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విషయం దృష్టికి తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. బోట్లు కూడా సిద్ధం చేశామని కూడా వారు స్పష్టం చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా కొల్లేరులో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పొంగిపోయి సాధారణ చెరువుల్లో సాధారణ కొల్లేరులో కూడా సరస్సులో కలుస్తూ ఉన్న నేపథ్యంలో రైతులు ప్రధానంగా తీవ్రంగా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. అయితే రైతులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు, చెరువుల పైకి వెళ్లొద్దు అంటూ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. సాయంత్రం 5 తర్వాత ఎవరు కూడా రోడ్లు దాటేటువంటి ప్రయత్నాలు చేయొద్దు, రాకపోకలు పూర్తిగా నిషేధిస్తేనే మంచిది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో జరిగింది. దీనికి సంబంధించి దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ నిత్యం కూడా ముంపు గ్రామాల్లోనే ఉంటూ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్లే ఏలూరు కైకలూరు రహదారి పూర్తిగా 3 రోజుల నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టే ఈ నేపథ్యంలో అక్కడ ముంపు ప్రాంత వాసులకి సహాయక చర్యలు అందించడానికి బోట్లను కూడా తెప్పించినట్టు తెలుస్తుంది. ఇక రవాణా పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా చూపిస్తుంది రవాణా శాఖ? అయితే కొల్లేరు గ్రామాలకు సంబంధించి మాత్రం పూర్తిగా రవాణా స్తంభించిందని చెప్పుకోవచ్చు. బయటకు వచ్చేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో కేవలం బోట్ల ద్వారానే ఆ మునింపు గురైనటువంటి ప్రాంత వాసుల్ని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా కొల్లేరులో అనేక రైతులకు చెందినటువంటి మర బోట్లు కానీ మత్స్యకారులకు చెందినటువంటి బోట్లన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. కాబట్టి వాటినే వినియోగించి ఈ రోజు యంత్రాంగం అంతా కూడా ఆయా గ్రామాల్లోకి వెళ్లి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. కానీ ఆ గ్రామాల్లో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా యంత్రాంగం వారికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. మరొక వరద కనుక ఇంకా పెరిగితే కనుక ఖచ్చితంగా ఇళ్లలోకి నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇళ్ల గుమ్మాల వరకు కూడా నీరు వచ్చింది. కాబట్టి వారందరినీ బయటికి రావాలని పిలవడం జరుగుతుంది. చాలా మంది ఇప్పటికే కైక్లూరులో ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి రావడంతో వారికి అక్కడ పునరావాస కేంద్రంలో భోజన సౌకర్యాలు కానీ వైద్య సౌకర్యాలు కానీ కల్పించడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా చాలా మంది లంక గ్రామాల్లో ఉండిపోయారు. అక్కడికి కనీసం రహదారి మార్గం లేకపోవడంతో చుట్టూరా ఎటువైపు నుంచి వెళ్లాలన్నా సరే నలుదిక్కులా కూడా కొల్లేరు చుట్టుముట్టేయడంతో ప్రస్తుతం ఆ గ్రామాల్లోకి పడవల ద్వారా మాత్రమే వెళ్ళేటువంటి అవకాశం ఉండడంతో పడవల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా యంత్రాంగం సూచిస్తుంది. రేపు ఉదయం ఇప్పటికే సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా కూడా వరద అటు బుడమేరుకు గండి పోడ్చడం వల్ల అక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా నేరుగా బుడమేరు నుంచి కొల్లేరులోనే కలుస్తుంది. కాబట్టి ఆ నీటి ప్రవాహం ఇంకా ఎక్కువ నుంచి వర్షాలు కూడా కురుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి రేపు ఉదయానికి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ గ్రామస్తులందరినీ కూడా తాము సురక్షితంగా బయటకు తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఆ డ్రోన్ విజువల్స్ లో కూడా క్లియర్ గా గ్రామాన్ని అంతా కూడా చుట్టుముట్టేయడం, ఆ గ్రామాల పక్కనే ఉన్నటువంటి సహజ సిద్ధ కొల్లేరు సరస్సులో భారీ ఎత్తున గట్లను ఏర్పాటు చేసి చెరువులు నిర్మించుకోవడంతో ఆ చెరువుల గట్లను దాటి నీరు ప్రవహించలేక గ్రామాల్లోకి రావడం అనేది కూడా క్లియర్ గా కూడా విజువల్స్ లో కనిపిస్తోంది. ఆ పక్షుల కేంద్రం కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ విధంగా దాదాపు 2,20,000 ఎకరాల్లో ఉండాల్సినటువంటి కొల్లేరు సరస్సు ఈ రోజు 70,000 ఎకరాల్లో మాత్రమే ఉంది. ఇది ఇంకా కుచించుకుపోతూ ఇంకా ఆక్రమణ చెరువులు కనుక నిర్మిస్తే ఇంకా 3వ కాంటూరు కుదిస్తే కనుక ఖచ్చితంగా కూడా 30,000 నుంచి 40,000 ఎకరాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆక్రమణలు తొలగించేందుకు మేల్కొనాలి. బుడమేరులో చూసాం పెద్ద ఎత్తున కూడా విజయవాడ నుంచి ఎత్తింది. అటువంటి పరిస్థితి ఏలూరు జిల్లాలో కూడా రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.